నువ్వు ఏ నీకే పైసలు అడుగుతుంది. నువ్వు ఇయ్యి ఫస్ట్ అమౌంట్ ఇచ్చి చేతి కాదు కదా. నువ్వు వచ్చినాకలా ఈడ చేయబెట్ట ధర చేయబెట్టద్దని చెప్పనొద్దు. ఈడ ఏటో దొయ్యి ముట్టుకోదాయి ముట్టుకోదని ఏమన్నా చెప్తాను. ఈడ ఏటో దొయ్యి ముట్టుకోదాయి ముట్టుకోదని ఏమన్నా చెప్తాను. ఫస్ట్ పేమెంట్. వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ నేను అంజలి దాస్. నేను మీ సుధాకర్ మస్కూరి. Hashtag. Tag your thoughts. కళ్ళల్లో ద్రాక్ష పళ్ళు, బుగ్గల్లో యాపిల్ పళ్ళు, పైనుంచి కింది వరకు పెద్ద పళ్ళ తోటలు ఎక్కున్నావు. అంటే అడగాల దాని టెన్షన్ అనిపిస్తుంది నాకు. అడగండి. అంటే భయం అవుతుంది మళ్ళీ అడిగితే ఏమనుకుంటారా ఏమని. ఏం కాదు, భయం ఎందుకు? ఏం కాదు, భయం ఎందుకు? ఏం లేదు, అంటే నాకు పెళ్లి కాలేదు. అయితే బాగా అంటే అయితలేదు ఇక వాళ్ళతో చేస్తాం కూడా బాగుండని చెప్పేసి అనుకుంటున్నా. మీకు ఇంట్రెస్ట్ ఉందంటే మేమిద్దరం ఉన్నాము. ఇద్దరంటే మేమిద్దరం ఏం చేయము, నేను ఒక్కనే. ఇద్దరంటే మేమిద్దరం ఏం చేయము, నేను ఒక్కనే. రాకొచ్చిన అవకాశం రా. వాడు లేడు, అయితే వాడు రేపు వస్తాడు, నేను ఇవాళ వస్తాను. వాడు ఇవాళ ఊర్లో లేడు, కానీ అంటే మా రూమ్లో మేము ఇద్దరం ఉంటాము, వాడు ఊర్లో లేడు. మీరే చెప్పండి కదా, మాల్ మీది కాబట్టి. మీరు ఫ్రెషేనా? నీకు ఫ్రెష్ అయితే ఏంటి, కాకపోతే ఏంటి? నీకు అసలు ఏం కావాలి చెప్పు. నాకు జానడు బెత్తడు కావాలి. నాకు జానడు బెత్తడు జాగా కావాలి, అంతే. ఎక్స్ట్రా చేయకుండా చక్కగా మాట్లాడు. సరే అవన్నీ అర్థమైందా? పిచ్చి పిచ్చి మాట్లాడద్దు. సరే సీరియస్ గా ప్లీజ్. నువ్వు కోపంలో కూడా మస్తు అందంగా అవన్నీ బిస్కెట్లు వద్దు, చాలా మంది వస్తారు, కానీ ఫస్ట్ పాయింట్కి రండి. అర్థమైందా? టైం వేస్ట్ ఎందుకు చేస్తారు చెప్పండి. అదే ఎంత ఇమ్మంటో చెప్తే ఎంత ఇస్తావు? నేను ఒక 100 రూపాయలు ఇస్తాను. అద్దంలో మమ్మీ వస్తున్నావా నేను పెట్టుకోవడానికి? 100కు పోయి పండుకపో. రూమ్ ఉందన్న కదా, పండుకపో. సరే అవన్నీ అనుకో, నువ్వు ఎక్కువ రాదు. 1000 రూపాయలు అద్భుతం తల్లి. అప్పుడు నువ్వు ముఖం చూసుకో అద్దంలో. నేను చూసుకునే అడుగుతున్నా. నువ్వు అందన్నావు, నేను 1000కి వచ్చిన. తల్లి ఎందుకు అంత? లాస్ట్ టైం ఫైనల్ అమ్మా 1000. లేకపోతే లాస్ట్ నువ్వు ఇంత అంటున్నావు కాబట్టి 500 కన్నా తక్కువ రాను. అంతే, నీ ఇష్టం. ఇక కోపం లేదేం లేదు. చెయ్యేస్తావేంటి? నువ్వు ఏ నీకే పైసలు అడుగుతుంది. నువ్వు ఇయ్యి ఫస్ట్ అమౌంట్ ఇచ్చి చేతి కాదు కదా. నువ్వు వచ్చినాకలా ఈడ చేయబెట్ట ధర చేయబెట్టద్దని చెప్పనొద్దు. ఈడ ఏటో దొయ్యి ముట్టుకోదాయి ఏమన్నా చెప్తాను. ఈడ ఏటో దొయ్యి ముట్టుకోదాయి ఏమన్నా చెప్తాను. ఫస్ట్ పేమెంట్. నేను పైసలు ఇచ్చేస్తా స్పాట్లో, కానీ ఈడ చేయబెట్టగా అమ్మో ఇట్లా తీయద్దు ఆడ పెట్టద్దు అని చెప్పి నేను. ఇంకోటి మీరు కూడా ఏం చేస్తారని రాగానే ఇది చేసేస్తారు, అట్లా ఏది అంటున్నాను. ఏం చేస్తా? ఏం చేయాలి? నాకు తెలుసా బోల్డ్ అండి యాప్ల్లో అన్ని దేశాల వీడియోలు చూసుంటారు. నువ్వు అనగానే ఇట్లా చేయి తీసే అది తీసే అని అనద్దు అంటుంది. చెప్పు, నువ్వు ఎందుకు టైం వేస్ట్ చేస్తావు? నువ్వు ఇస్తావని నేను ఇంకో పట్టుకోవాలా? మాటలేనా? మ్యాటర్ ఏమైనా ఉందా? వద్దు, నేను ఇస్తా అంటారా? మరి ఎందుకు టైం వేస్ట్ చేస్తావు? ఇయ్యు, కస్టమర్ వెయిట్ చేస్తాను. నీకు కస్టమర్ కదా, నేను నువ్వు సోది పెడుతున్నావు. ఎందుకో నేను చూస్తే మాట్లాడాలనిపిస్తుంది అట్లా, అంతే. మాటలు మాట్లాడతారు ఇట్లనే ఫస్ట్. కానీ సరే పని చేద్దాం, 300 ఇస్తాం, మా రూమ్కి వెళ్ళిపోం. రూమ్కి అయితే పైసలు పెట్టి వస్తుంది, నాకైతే పైసలు ఇవ్వడానికి రాదా? రూమ్కి అయితే పైసలు ఉన్నాయి నీ దగ్గర, నాకు ఇవ్వడానికి రాదా? ఇస్తుంది ఇక నేను చేసేవాడ. కానీ మరి రూమ్ ఇది ఎందుకు? అక్కడ మంచి చెట్టు కింద మంచి మంచం వేసి ఉంది పోదందా. చెట్ల గిట్లంటే నాతో ఏం కాదు. అక్కడనే వాతావరణం ఎంత మంచిగా ఉన్నది. రా రూమ్ అంటే నేను రాను. రూమ్కి పోతే నువ్వు నీ ఫ్రెండ్ అంటావు, ఇంకో ఫ్రెండ్ అంటావు, వాడి ఫ్రెండ్ అంటాడు. 500కి ఇంతమందికి వచ్చేదాని లెక్క. 500కి ఇంతమందికి వచ్చేదాని లెక్క. అవసరం లేదు, నువ్వు ఇక్కడికి వస్తారా? లేకపోతే వెళ్ళు, నాకు ఇంకొకరు వెయిట్ ఇంకొకరు వస్తారు. చెప్పు, తొందరగా చెప్పు. ఏదో చెట్టు కిందకు పోదాం, అట్లయితేనే వస్తారు. రూమ్కి అయితే రా. ఏం కష్టం రాదు, నేను చూసుకుంటాగా. కిక్కురా కిక్కు. నడుస్తుంది.
ఇవి ముట్టుకొని ఇస్తా మానవ సేవే మాధవ సేవ. మళ్ళీ ఇప్పుడు అట్నే అంటారు, అన్ని అట్లే అంటారు. అదేం లేదండి, నువ్వు ఫస్ట్ మ్యాటర్ కట్టేసినాడు. గుంట మంచి పొంగు మీద ఉంది. రూమ్ కి అయితే మంచిగా ఉంటుందండి. నేను చెప్పినా కదా రూమ్ కి రాను, అక్కడ పోయినాక నీ ఫ్రెండ్ వస్తాడు. ఎవరు రాడు, మదర్ ప్రామిస్ చెప్తున్నా, ఎవరు రాడు. మదర్ ప్రామిస్ వద్దు, ఏదొద్దండి, ఇక్కడికి రా వెళ్దాం, లేకపోతే పో. నాకు ఇంకొక సరే అవన్నీ కానీ పాకెట్స్ ఉన్నాయా? ఇంకా 500కు ఆడికొద్దు, ఆడికి రా, ఈడికి రా అంటే వస్తారా? ముందే చెప్తాను, మరి మీడైతే 300 ఇస్తాను. 300 ఒప్పుకున్నా కదా. మళ్ళీ 500 అన్ని అవి బాగుండదు. పని అయిపోయినాక 500 అనుకో, నేను నాకు మళ్ళీ నాన్నకు తీసేసుకుంటా. సరే ఇప్పుడు వస్తావా రావా? టైం వస్తా కానీ అవి ఉన్నాయా మరి? ఏంటి లిప్ లాప్ అన్ను నేను ఉన్నాడు. ఎవరైతే రారు కదా, ఎవరు రారు. మళ్ళీ బుక్ చేసాం అనుకో, నేనైతే బుక్ కానీ ఎందుకంటే నాకు అంత ఇంత మా ఊర్లో పేరు ఉంది. నువ్వు బుక్ అయితే నేను కూడా బుక్ అయితే కదా. ప్రామిస్ నాడు షూర్ కదా? మళ్ళీ షూర్. పని అయిపోయినాక ఇంత అంత అంటే నా దగ్గర ముందే చెప్తున్నా. నేను ఏమన్నా అండి, నువ్వు కూడా ఫస్ట్ టైం అంటున్నావు కాబట్టి నీ దగ్గర 300 తీసుకుంటాను. సెకండ్ టైం వచ్చి 300 ఉన్నాయంటే నేను రాను. నెక్స్ట్ టైం నేను తీయలేదు, తక్కువ ఎక్కువ ఇస్తాను మరి. ఎవరైతే ఉండరు కానీ నా బాధ. సరే ఈ పొక్కల గీకల మంచిగా లేవు అంత, ఎందుకు అట్లా? మా రూమ్ కోత అయిపోతాగా. రూమ్లో వద్దన్నా కదా, అయిపోతుంది కదా. నీకు అలవాటు ఉంది కాబట్టి నువ్వు చెప్తున్నావు, నాకేం తెలుస్తుంది? కాదు, ఏం కాదు కదా మరి. ఏం కాదు, రాను. టైం వేస్ట్ చేస్తున్నాడు. ఏం కాదు చెప్తున్నాడు. పట్టుకుంటావా? పట్టుకున్నా. మంచిగా రూమ్ పోతే అయిపోతుంది అండి, మీరు ఎందుకంటే ఇది అవుతారేమో కానీ. అరే మళ్ళీ రూమ్ అన్న మ్యాటర్ వదిలిపెట్టవా? ఎక్కడైతే సరే పని కావాలంట, అంతేగా? అంతే కదా. పర్ఫార్మెన్స్ మంచిగా ఉండాలి మరి నీకు. ఏం మనసులో పోయి గీతలకు వద్దని చెప్తే వినవు చేయవు. అరే అయిపోయింది కదా, వచ్చేసినావు కదా, ఎందుకు మంచిగా ఉందా ఇడ లేదా? ఉన్నది అన్నీ ఉన్నాయి. నువ్వు నాడు వీడైతే ఎవరు రారుగా? చెప్పినా ఎవరు రారని. నువ్వు కూడా రావా? నేను రాని నువ్వు ఎట్లా వెళ్తావు? ఓకే. ఈ పాములు చీదులు ఉంటాయి అన్న నాకు అర్థమవుతుంది. సందులకు బొందులు తీసుకొస్తుంది ఏదో. అక్కడ మంచిగా రూమ్లో నేను ఒక్కనే ఉంటా, ఎవరు ఉంటారు కదా సార్ రూమ్లో? అరే నాకు తెలుసు, రూమ్ కోదామంటారు, మీరు ఏం చేస్తారు, ఎంతమంది వస్తారు అన్నీ నాకు తెలియదా? ఎవరు లేడు మా ఇంట్లో అంటే వాళ్ళు నువ్వు అదే చెప్తావు. చెప్పిన కదా నువ్వు అక్క. ఇంకో నేను ఏం ఫోర్స్ లేదు, వస్తారా లేకపోతే లేదా? అయితే లేదు నాకు నాడు అర్థమైందిలే, అన్ని ఆల్లోనే అంటావు. ముందు అందుకు ఇక్కడ వేసుకొని పన్నాడు. అలా మంచం ఉంది, చెట్టు కింద మంచిగా ఉంది, అన్ని పెట్టినా వాటర్ అన్ని ఉన్నాయి. నాడు షూరా? షూర్. ఇంత మస్తు చెట్లు ఉన్నాయి ఇక్కడ, ఏం కాదా? అయితే ఏం కాదు, పదండి అటు వెళ్దాం. సరే అన్ని మరి పదండి. మంచిగా మందో ఏం లేదు, అన్నీ ఉన్నాయి, అన్నీ వస్తాయి, తీసుకొచ్చి. ఉన్నారా ఇంకో ఎవరు లేరు. అటు వెళ్తూ ఉంటాయి కదా, ఇక్కడే నిలబడి మంచం మీద అదేది అంటూ ఉంటుందా? సరిపోయి ఏడుకో. ఏం పని రా ఇది? ఏం పని ఆడలని తీసుకొచ్చి చెట్ల ఏమ్రా మీ సంస్కారం ఇదే ఆడలని తీసుకొచ్చు చెత్తలకి? ఏదో తేడాగా ఉందేంటి? లంజోడక మేకలోడే పైసలు తీరాను, తీరా ఫస్ట్ పైసలు తీరా. మంచి పని చేస్తున్నావు, అన్ని లంజ పనులు చేసుకుంటా. పైసలు తీరా, అన్నిది నువ్వు పైసలు తీ, ఫోన్ చేను తీరా. 8,000 పనులు చేసేది మా అక్కలోడే చాలా చెట్లకు వచ్చి
అలాంటి కాదు ఫోన్ ఫోన్ అటాక్ చేస్తాను కొడుకు చూస్తాను అటాక్ కాదు తర్వాత తీసుకుని కొడుకు కత్తుంది నా దగ్గర ఒక దగ్గర పుట్టుంది నేను తప్పించుకొని వచ్చా కొడుకు నేను తీసుకోదామని నా తెలిసి బైక్ అటే పోయిరా అటు పోయిన వదిలేదు చెప్తున్నా బట్టలు ఇప్పుడు వాళ్ళ బట్టలకి బజారు నా పేరు సింగం ప్రియాగా ఉంటాడు వాళ్ళ బట్టలకి బజారు నా పేరు సింగం ప్రియాగా ఉంటాడు If tiger takes a rabbit, if you miss the interest, you'll get your date. వస్తుంది కాబట్టి నేను కూడా ఎంపిక అయిపోయినా ఎందుకంటే పానం ముఖ్యం రా పోయి పైసా పోతే పోతే కానీ ఆ 8,000 రూపీస్ గోల్డ్ కూడా ఇస్తారు ఇది ముందరం పోయింది ఏమైనా సరే అరే ఇవాళ నిలిచిపెట్టేది లేదు ఏదేమైనా సరే వ్యూవర్స్ అలా మాత్రం పని అవుతాం ఇంకోటి ఈ వీడియోకి మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కింద గంట ఉంటుంది దాన్ని భజాయించండి ఇట్లాంటి వాళ్ళు నిడిసే ప్రసక్తే లేదు 600 అయినా సరే 100 రూపాయలు పాయింట్ కూడా పని దాపిస్తుంది కాబట్టి చాలా భజాయించిపోయినా అరే ఇంకోటి చెప్తున్నా వాళ్ళ మాత్రం ఈరోజు ఫిక్స్ అయిపోయినాయి ఇంకో టాస్క్ ఖచ్చితంగా వేస్తాం ఈ కొడుకుల మీద సెకండ్ పార్ట్ ఖచ్చితంగా వేస్తాం ఇది మాత్రం డ్యామ్ షూర్ వాళ్ళని మాత్రం నిడిచిపెట్టేస్తారు దాసు